జలకళతో కళకళలాడుతూ పరవళ్లు తొక్కాల్సిన గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం బోసిపోతోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజీకి నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. నదిలో ఇసుక తెన్నెలు తేలాయి. ఖరీఫ్ ప్రారంభంలో పొలం బాట పట్టాల్సిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రధాన కాలువల్లో నీటి జాడ కనిపించక నాట్లకు వెనకంజ వేస్తున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇంతకీ గోదావరిలో నీటి లభ్యత ఎలా ఉంది, కాలువల్లో నీటి సరఫరా, సాగు పరిస్థితి, ప్రత్యామ్నాయ చర్యలపై మా ప్రతినిధి వెంకటరమణ గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ పవన్. ఎల్నినో ప్రభావం వల్ల గోదావరి డెల్టాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు గణనీయంగా తగ్గుముఖం పట్టడం వల్ల, అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు మొహం చాటేయడంతో దాదాపు వర్షాలన్నీ కూడా చాలా గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో గోదావరి డెల్టాకు వచ్చేటటువంటి సాగునీరుపై తీవ్ర ప్రభావం చూపింది. ధవళేశ్వరం బ్యారేజీ ఏదైతే ఉందో ఉభయ గోదావరి జిల్లాల పాలిట కల్పతరువు, జీవనాడిగా పేరొందినటువంటి ధవళేశ్వరం బ్యారేజీకి నీరు, వరద నీరు, ఎగువ నుంచి వచ్చేటువంటి నీరు గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కూడా జూన్ మొదటి వారంలోనే గోదావరి నది అంతా కూడా వరదతో జలకళ సంతరించుకుంటుంది. ఎగువ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి కావచ్చు, అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో తెలంగాణ సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఇక్కడ వరద వచ్చేది, గేట్లు ఎత్తి సముద్రంలో కూడా నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ప్రస్తుతం చాలా దుర్భిక్ష పరిస్థితి నెలకొందనే విధంగా చెప్పాలి. ఎందుకంటే ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద చూస్తే కనుక నీరు చాలా తక్కువ స్థాయిలో వస్తుంది ఎగువ నుంచి. దీంతో ఇక్కడ రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద చూసుకున్న 3 టీఎంసీలు నీరు నిల్వ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎగువ నుంచి వచ్చేటువంటి నీటిని ఎప్పటికప్పుడు కాలువలకు విడుదల చేస్తూ ఉంటారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే సాగును ప్రోత్సహించాలని చెప్పేసి, సాగు విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మే 30వ తారీఖునే కాలువలకు నీటి విడుదల చేసింది. అంటే రైతులు ముందుగానే సాగును చేస్తే డిసెంబర్లో వచ్చేటటువంటి తుఫాన్ల వల్ల పంట నష్టం జరగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని నూతనంగా ప్రవేశపెట్టింది. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా ధవళేశ్వరం బ్యారేజీ చూస్తే కనుక గణనీయంగా నీటి లభ్యత అనేది తగ్గిపోయింది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ధవళేశ్వరం బ్యారేజీ వెనక వైపు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఇసుక తిన్నెలు కూడా తేలిన పరిస్థితి కనిపిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఎప్పుడు నిండుకుండలా కలకల్లాడుతూ ఉంటుంది. ఈ సమయంలో జూలై మొదటి వారంలో చూస్తే కనుక ప్రతి ఏడాది కూడా విపరీతమైనటువంటి వరద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు కాలువలకు పుష్కలంగా నీరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈసారి అందుకు భిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొనడంతో ఇటు రైతాంగం కూడా తీవ్రంగా ఆందోళన చెందుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక ఇన్ఫ్లో ఎగువ నుంచి సీలేరు, అలాగే డొంకరాయి, పొల్లూరు నుంచి నీరుని ప్రస్తుతం వస్తుంది. అయితే భద్రాచలం వైపు, అలాగే ఎగువన తెలంగాణ, మహారాష్ట్ర వైపు నుంచి కూడా నీరు రాని పరిస్థితి ఉంటుంది. దీంతో అక్కడి నుంచి వచ్చేటటువంటి 9,593 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా ఉండగా, అవుట్ఫ్లో అంటే 9,593 మొత్తం కూడా కాలువలకు నీటికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నీరు ఎందుకు కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. దాదాపు 12,000 క్యూసెక్ల పైనే, 13,000 క్యూసెక్ల వరకు కూడా కాలువలకు నీటిని విడుదల చేస్తూ ఉంటారు. అంత విడుదల చేస్తూనే ఇటు దిగువన ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో దిగువ ప్రాంతాలైనటువంటి ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, అలాగే ఏలూరు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో దిగువ ప్రాంతాల్లో చివరి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ తక్కువ నీరు విడుదల అవుతుండడంతో తొలుత ఉన్నటువంటి సాగు భూములకు మాత్రమే నీరు అందుతుంది. ఇక చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి. దీంతో రైతులందరూ కూడా ఈ నారుమడి వేసుకునేందుకు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే సరైనటువంటి నీరు వస్తుందా లేదా, వర్షాలు కురుస్తాయా లేదా, నారుమడి వేసి వరి సాగు చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటి, నష్టం వచ్చే ప్రమాదం ఏమైనా ఉంటుందా అనేటువంటి అంశంలో కొంత ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి. దీంతో చాలా వరకు జిల్లాలో ముందస్తు సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల చాలామంది నారు పోసేందుకు కూడా వెనుకాడిన పరిస్థితి. దీంతో నాట్లు గణనీయంగా తగ్గాయని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇంకా 15 రోజుల వరకు మాత్రం నీటి లభ్యత ఈ మోస్తరుగా 9,500 క్యూసెక్ల వరకు ఉండే అవకాశం ఉంది. తర్వాత కనుక వర్షాలు కురిస్తే పర్వాలేదు, లేదంటే కనుక ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వచ్చేటువంటి నీటి విడుదల అనేటువంటి గణనీయంగా తగ్గిపోతుందని చెప్పేసి సాగునీటి అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. నీటి లభ్యత ఎగువన మహారాష్ట్రలో కావచ్చు, తెలంగాణలో, అలాగే ఇతర ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురిసి నీరు లభ్యత ఉంటేనే ఇక్కడ దిగువన నీరు విడుదల చేసేందుకు
వచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి చెబుతున్న పరిస్థితుల్లో రైతులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నీరు వస్తుందా లేదన్నటువంటి అయోమయ పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇటు కొంతమంది వరి వేయనటువంటి వారందరూ కూడా ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎల్నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించే దిశగా కూడా అధికారులు తీసుకుంటూ ఉన్నారు. ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఏలూరు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి జిల్లా తదితర ప్రాంతాలను కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు అధికారులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే 15 రోజుల పాటు నీటి లభ్యతకు ఇబ్బంది లేదని, తదుపరి వర్షాలు వస్తే సాగు ఇబ్బంది ఉండదని చెప్పేసి అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే త్వరలోనే వర్షాలు కురవాలని చెప్పేసి రైతులు కూడా పలు రకాల పూజలు చేస్తూ దేవుణ్ణి వేడుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ జిల్లాలో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.